పరిస్థితి ఎలా ఉంటుంది? నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ ట్రాన్స్ఫర్ అనే అంశం ఇవన్నీ కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఇక ఈయన ప్రయాణం ఈయన ప్రచారంలో ఒక క్లారిటీ వస్తుందంటారా? అంటే ఇప్పటివరకు ట్రాన్స్ఫర్ అవ్వదేమో అని చాలామంది మాట్లాడే పరిస్థితి ఈ సీట్ల పంపిణీలోనే. బీజేపీ కూడా ఒక్క కాపు సామాజిక వర్గానికి ఇవ్వకుండా వాళ్ళు ఎన్నికలు వెళ్తున్న నేపథ్యం. ఎందుకంటే మనకి ఇప్పుడు తీసుకున్న 6 స్థానాల్లో ఎగ్జాంపుల్గా మనం కానీ ఒకసారి టచ్ చేస్తే వాటిని రాజమండ్రి అవనియండి, పురంధేశ్వరి గారికి ఏదైనా బలమైన సామాజిక వర్గం ఏం కాదు, అక్కడ కూడా కాపు ఓటింగ్ ఎక్కువ ఉన్నది. అలాగే గుంటూరు విషయానికి వచ్చేసరికల్లా గుంటూరులో కూడా బలమైన కాపు సామాజిక వర్గం ఉన్నది, అక్కడ కూడా వాళ్ళు ఎవరో కూడా ప్రయారిటీ ఇవ్వలేని పరిస్థితి. ఇక రాజంపేట విషయానికి వస్తే అక్కడ కూడా బలిజ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు. సో ఏ ఈక్వేషన్స్లో ఎక్కడ చూసినా సరే ఇవే లోపాలు ఉన్నాయి. మరి ఏ ధైర్యంతో అనకాపల్లి వెలమయిన అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ. నెక్స్ట్ గీతా గారి విషయానికి వస్తే ఆయన కమ్మ, ఈవిడ వేరే. సో ఇలాంటి ఈక్వేషన్స్లో ఈ సీట్లు ఇస్తే ఇంకోటిసారి పెద్దగా ప్రచారం జరుగుతుంది. ఇదేవి కూడా అమిత్ షా గారి నోటీస్లో లేకుండా ఇక్కడి నుంచి కొంతమంది ఒక టీమ్గా చేరి నడ్డా గారితోటి మాట్లాడి ఈ లిస్టును ప్రకటించేశారు హడావిడిగా అని చెప్పి వీళ్ళే కంప్లైంట్ ఇస్తున్నారట కొంతమంది రాష్ట్ర బీజేపీ నాయకులు. అమిత్ షా దగ్గరికి ఆల్రెడీ మెయిల్స్ వెళ్ళినాయట. ఒకటి వర్మ, ఇవన్నీ కేవలం కులాన్ని బట్టి జరుగుతాయని మనం చెప్పలేం. కానీ ఈసారి జరిగింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అవసరాన్ని మించి ప్రతి సమావేశంలో ప్రతి సభలో కులాలు అని మాట్లాడుతూ వచ్చారు. అంటే మాట్లాడవచ్చు, అందరూ మాట్లాడతారు. ఈ రెండు కులాలైనా ఎంతసేపు అనే ఒక ప్రశ్న ప్రధానంగా ఆయనే ముందుకు తెచ్చారు. ఐవైఆర్ లాంటి వాళ్ళు కూడా తెచ్చారు. ఇప్పుడు తీరా అందరూ వాళ్ళే ఉన్నారు కదా అనే ఒక ప్రశ్న ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అది వస్తున్న పరిస్థితి ఉంది. బీజేపీ విషయానికి వస్తే అసలే బీజేపీ నాయకత్వము మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ బేస్డ్ క్యాడరు పురంధేశ్వర్ వచ్చిన తర్వాత ఇది మరో టీడీపీ లాగా మారిపోయింది, అసలు బొత్తిగా ఏమీ లేదు అన్నది వచ్చింది. అలా వచ్చిన తర్వాత తీరా చూస్తే ఇక్కడంతా పురంధేశ్వరి, సీఎం రమేష్, కిరణ్ కుమార్ రెడ్డి ఈ బ్యాచ్ అంతా ఇలా అయిపోయేసరికి మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళిద్దరే కదా. గుంటూరు జిల్లాలో ఉదాహరణకు ఉభయ గోదావరి జిల్లాల తర్వాత గుంటూరు జిల్లాలో కాపులు చాలా ఎక్కువగా ఉంటారు అనుకుంటే నాతో ఒక బీజేపీ కార్యవర్గ సభ్యుడు అన్నాడు, ఒక్కరికన్నా ఇవ్వలేదు కదా సార్. ఇప్పుడు జనసేనలో కానీ మాకు కానీ ఈవెన్ టీడీపీ కూడా పెద్దగా ఇవ్వలేదు. ఇంకా వర్గం అనేది ఎలా దగ్గర అవుతుంది? ఇచ్చిన ఒక్కరైనా మీరు చెప్పినట్లుగా ఓకే, ఐ వెల్కమ్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్, నేను వెల్కమ్ చేస్తా. కానీ మీరు సోషల్ ఇంజనీరింగ్లు ఇవన్నీ అదే పనిగా మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ లెక్కలోకి వస్తాయి కదా. కాబట్టి అనేక విధాలు ఇది తెచ్చుకున్నదే. వాళ్ళ తాజా సమావేశంలో కూడా నాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం బీజేపీ చాలా కీలక నాయకుడు ఒక ఆయన పంపిస్తున్నాడు. వాళ్ళందరూ దాదాపు మాధవ్ ఉన్నాడు ఉదాహరణ, చలపతిరావు కుమారుడు, ఎప్పటి నుంచో ఎమ్మెల్సీ మాధవ్, వాళ్ళకి కూడా సోమ వీర్రాజు సరే దాదాపు 2 ఏళ్ల పాటు కన్నా లక్ష్మణ్ నుంచి మార్చి ఆయన, ఇంకా విష్ణువర్ధన్ రెడ్డి సరే, జీవీఎల్ ఏమో ఆయనకి ఇస్తుంటే ఆయన ఇటువైపు నుంచి జీవీఎల్ ఫర్ విశాఖపట్నం అని ఆయన తన హ్యాష్ట్యాగ్ పెట్టుకొని ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఓపెన్ గా కనిపిస్తున్నాయి. 2 సంవత్సరాల నుంచి వర్క్ కూడా చేస్తున్నాడు. పరిపూర్ణానంద స్వామి కూడా ఆయన అది వరకు తెలంగాణ ముఖ్యమంత్రి అని అన్నారు మీరు. ఇప్పుడు ఆయన అక్కడికి వస్తే ఆయన సీట్ ఆయనకి ఇగిపోతే కదిరిలో కానీ నేను హిందూపూర్లో కానీ తప్పకుండా పోటీ చేస్తాను, ఎవరు చెప్పినా నేను వినను అని చెప్తున్నాడు. ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి సరే వీళ్ళందరూ తాజాగా వచ్చిన వాళ్ళకి ఇచ్చి పాతుకుపోయిన వాళ్ళని మీరు ఎందుకు తోసేశారు అంటే దీని వెనక ఏ రాజకీయ శక్తులు సామాజిక శక్తులు పనిచేస్తున్నాయి. పురంధేశ్వరికి తన సీట్ వస్తే చాలని అని అనుకున్నారు. అంటే రాత్రి జాయిన్ అయ్యి ఉదయం సీట్లు ఇచ్చేసిన సంఘటన కూడా ఒక నేషనల్ పార్టీలో ఉంటుందా? ఉదాహరణ నాతో ఒకరిద్దరు ఐఏఎస్లు మాజీ ఐఏఎస్లు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడారు, ఆ సీట్ పలానా వాళ్ళకి వస్తుంది, ఆ పార్టీ అయితే తల్లి గారికి వస్తుంది, ఈ పార్టీ అయితే కూతురుకి, ఇట్లా లెక్క అవేమి ఇప్పుడు జరగలేదు. మీరు ఒక మాట అన్నారు కదా అమిత్ షా తెలియకుండా జరిగిందని. ఆయనకి తెలుసుకోవాలన్నంత ఆసక్తి లేదు బేసిక్ ఏపీ మీద. అది వాళ్ళు దీన్ని వదిలేసారు, ఏదో చేస్తారు, తర్వాత తీసుకునే యాక్షన్ జరుగుతుంది. ఇక్కడ నాన్ సీరియస్, 2 విధాలు నాన్ సీరియస్. ఒకటి దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జగన్ ఆల్సో. జగన్ ఈజ్ ఆల్సో లాయల్ టు దెమ్, సబ్సర్వెంట్ టు దెమ్. సో జగన్ వచ్చినా వాళ్ళకేం ఇబ్బంది లేదు. రెండవది మనకేమి ఇక్కడ కన్ను మూసినా తెరిచినా పెద్ద ఉపయోగం లేదన్నంత ఉంది అని. కాబట్టి ఎలాగో పట్టుకొని ఈ మొక్క ఆమె గెలిస్తే కేంద్రంలో ఏమన్నా ఎన్టీఆర్ కూతురు, డాటర్ ఆఫ్ ఎన్టీఆర్ కింద వస్తుందేమో అని అది ఒక్కటే ఆమెతో పాటు ఉన్న తెలుగుదేశం బ్యాచ్ కొంతమంది పాత తెలుగుదేశం వాళ్ళకు అదొక్కటే ఇక్కడ పనిచేసినట్టుగా ఉంది. అదొకటి చాలదు కదా వాస్తవంగా చెప్పాలంటే.
ఓకే, మీరు చెప్పింది బాగా వైరల్ అవుతున్న అంశం కూడా ఒకసారి నేను వినిపిస్తాను సార్. ఇది